అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే పప్పు చిరాకైతే వండుతున్నాను. ఇక్కడైతే చిరాకు కాళ్ళతో ఆకులతో కోసేస్తున్నాను అనమాట వలవకుండా. ఇక్కడైతే కుక్కర్లో పప్పు అయితే వేసుకుని 2-3 సార్లు అయితే కడుక్కుంటున్నాను. పప్పు అయితే కడుక్కునేసి నేను చిరాకు కోసి పక్కన పెట్టుకున్నాను కదా, అది కూడా బాగా కడిగేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అయితే కోసుకుంటున్నాను ఫ్రెండ్స్. వానలు అయితే బాగా పడుతున్నాయి ఫ్రెండ్స్. 4 రోజుల నుంచి అయితే బాగా చలి. పిల్లలకైతే 2 రోజుల నుంచి స్కూల్ కూడా లేదు. పిల్లలైతే పాప అయితే ఇంట్లోనే ఉంటుంది. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే తెలిసిందే కదా, అల్లరి ఎక్కువ. వానలు అయితే తగ్గడం లేదు. ఇంకా 4 రోజులు వానలు ఉన్నాయని చెప్తున్నారు. మరి నేనైతే ఇక్కడ ఉల్లిపాయ, టమాటా అయితే కోసుకునేసాను. కడిగి పెట్టుకున్న పప్పులో అయితే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ అన్నీ అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ వేసేసాక కడిగి పెట్టుకున్న ఆకు కూడా దాంట్లో వేసేస్తున్నాను. నీళ్ళు అయితే బాగా పిండేసి ఈ విధంగా అయితే పిండేసి దాంట్లో వేసేస్తున్నాను. నీళ్ళు ఏమి లేకుండా. ముందుగా అయితే 4-5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను కదా, నేనైతే 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను నేను. తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్లో అయితే చూసి వేసుకోవచ్చు. నేనైతే పప్పు ఆకు మునిగేదాకా అయితే నీళ్ళు అయితే పోసుకుని మూత అయితే పెట్టుకునేసాను. స్టవ్ అయితే వెలిగించి కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసి 5-6 విజిల్స్ అయితే రానిచ్చాను నేను. ఈ విధంగా అయితే ఉడికిపోయింది. నేనైతే ఫస్ట్లో అయితే చింతపండు వేయలేదు, పప్పు ఆకు ఉడకదనమాట. నేనైతే ఆవిరి ఉన్నప్పుడే మూత తీసి వేసి 1 నిమిషం పాటు అయితే మూత పెట్టేశాను. ఈ విధంగా అయితే అత్తమ్మ అయితే మెదుపుతున్నారు పప్పు. కొన్ని నీళ్ళు అయితే ఎక్స్ట్రా వస్తాయి కదా, అవి తీసి పక్కన పోసి పెట్టుకున్నాను గిన్నెలో. ఒకవేళ ఏమైనా తక్కువ అయితే నీళ్ళు అయితే పోసుకోవచ్చు. పోపుకి అయితే రెడీ చేసుకున్నాను. ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు. పొయ్యి మీద బాండ్లు పెట్టి స్టవ్ వెలిగించుకుని 2-3 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే పోసుకున్నాక నేనైతే పోపు అంతా వేసుకున్నాను. ఆవాలు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, కరివేపాకు, ఉద్దిపప్పు అన్నీ వేసి పోపు అయితే బాగా వేగనివ్వాలి. ఈ విధంగా అయితే పోపు వేగిన తర్వాత నేనైతే పొయ్యి మీద ముందుగానే కుక్కర్ స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. ఆ పోపు దాంట్లో వేసేసి పచ్చివాసన అంతా పోయేదాకా 1 నిమిషం పాటు అయితే ఉంచేసి గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను.